డయాబెటిస్ రోగులకు హార్ట్ అటాక్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మన జనరల్ పాపులేషన్లో మన ఇండియాలో చూస్తే డయాబెటీస్ అనేది చాలా ప్రివలెంట్గా ఉందండి. అంటే ఒక 6 మందిని మనము కౌంట్ చేస్తే 6 మందిలో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ 40 ఇయర్స్. ఈ మధ్య 30 ఇయర్స్కే డయాబెటీస్ రావడానికి చాలామందిని చూస్తున్నాం. ఎందుకంటే ఈ బ్యాడ్ లైఫ్ స్టైలు, అర్బనైజేషను, టైంకి ప్రాపర్ రెస్ట్ లేకపోవడము, స్ట్రెస్ వల్ల ప్రాపర్ డైట్ తీసుకోకపోవడము, ప్లస్ ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం, వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్. ఐడియల్ బాడీ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ పాటించకపోతే ఏమైందంటే ఎర్లీగా డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ అంటే ఏమిటంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అన్నమాట. ఈ షుగర్ లెవెల్స్ మామూలుగా ఫాస్టింగ్ మోర్ దాన్ 124 కంటే ఎక్కువ ఉంటే, పోస్ట్ ప్రాండిల్ తిన్న తర్వాత మోర్ దాన్ 160 కంటే ఎక్కువ ఉంటే, లేదు అని అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దాన్ 200 ఉంటే, HbA1c అంటాం, యావరేజ్ 3 months బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా ఉందనేది మనం చెక్ చేస్తాం. HbA1c అది యూజువల్గా 6.5 కంటే ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ అని మనము డయాగ్నోస్ చేస్తాం. చేసి ఈ డయాబెటీస్ అనేది మనము కంట్రోల్లో పెట్టుకోకుండా ఉంటే ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 30-40 ఇయర్స్ లోపలే కొద్దిమందికి హార్ట్ అటాక్స్ రావడానికి, ప్లస్ ఈ యాంజైనా అనేది మల్టిపుల్ బ్లాక్స్ రావడానికి, బ్లడ్ వెజల్స్ కూడా మన ఈ యూజువల్గా ఏషియన్ పాపులేషన్ని వెస్ట్రన్ పాపులేషన్తో, వైట్ పాపులేషన్తో కంపేర్ చేస్తే సౌత్ ఏషియన్ పాపులేషన్ యూజువల్గా ఏంటంటే మన కొర్నరీ ఆర్టరీస్ చిన్నగా ఉంటాయి, డయామీటర్స్ చిన్నగా ఉంటాయి. వాళ్ళ కొద్దిగా డయామీటర్స్, వాళ్ళ బ్లడ్ వెజల్స్ ఎక్కువ డయామీటర్స్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి వాళ్ళే. సో కొద్ది హైపోథసిస్ ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉంటాయని. బట్ ఇట్స్ ఓన్లీ అజంప్షన్ అనమాట. దేర్ ఇస్ నో డెఫినెట్ రీజన్ అని అంటూ ఏమీ ఐడెంటిఫై చేయలేరు. ఇట్ ఓన్లీ ఇంకోటి ఏంటంటే రేషియల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. మన రేసు వాళ్ళ రేస్కి డిఫరెన్సెస్ ఉంటాయి. కొద్దిగా ఒక్కో రేస్కి ఒక్కో రోజు ఒక స్పెషల్ జబ్బులు రావడము, స్పెషల్ క్వాలిటీస్ ఉండడము అట్లా ఉంటుందన్నమాట. అట్లా కూడా రేషియల్ డిఫరెన్స్ వల్ల కూడా మన బ్లడ్ వెజల్స్ చిన్నగా ఉంటాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అవి డయామీటర్స్ ఇంకా తక్కువైపోతాయి. అంటే వాళ్ళని డిఫ్యూజ్ కొర్నాటి డిసీజ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లా ఉన్న వాళ్ళకి మనం స్టెంట్ వేయడము, బైపాస్ చేయడము ఇబ్బంది అవుతుంది. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే 80% ఆఫ్ ద డయాబెటిక్ పేషెంట్స్కి ఈ కొర్నాటి డిసీజ్ ఆర్ కొర్నరీ హార్ట్ డిసీజ్, కొర్నరీ ఆర్టరీ డిసీజ్ రెండు ఒకటే. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాకేజ్ వచ్చేసి దానివల్ల హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ వీక్ కావడము, సబ్సిక్వెంట్గా హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడానికి ఎక్కువ వచ్చి ప్రాణాపాయం రావడానికి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 70 to 80% ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వల్లే చనిపోతారు. సో డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, అది కంట్రోల్లో పెట్టుకుంటే చాలామందికి మేజర్ హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కానీ మైక్రోవాస్కులర్ యాంజైనా అంటారు, మైక్రోవాస్కులర్ డిసీజ్. మైక్రోవాస్కులర్ అంటే కొంతమందికి డయాబెటిక్ కార్డియోమయోపతి, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నా కూడా వీళ్ళల్లో ఏంటంటే గ్లైకాసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటారు. గ్లైకాసిలేటెడ్ ఎండ్ ప్రోడక్ట్స్ వల్ల ఏమైందంటే ఈ బ్లడ్ మెటబాలిజం ఆల్టర్ అయ్యి హార్ట్ మజిల్ వీక్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ హార్ట్ మజిల్ వీక్ అయ్యి డయాబెటిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే బ్లడ్ వెజల్ సర్క్యులేషన్ బాగానే ఉంటుంది కానీ మజిల్ వీక్ అయిపోద్ది. మజిల్ వీక్ అయినా కూడా మనకి ఎఫిషియన్సీ తగ్గిపోద్ది, ఆయాసం వస్తుంది. దానివల్ల కొంతమందికి అరిథిమియాస్ వస్తాయి, ప్రాణాపాయం రావడానికి ఛాన్సెస్ వస్తుంది, కాళ్ళవాపులు వస్తాయి, నడవలేరు, పడుకోలేరు. సో ఇవన్నీ డయాబెటిక్ కార్డియోమయోపతి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అటనామిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి కూడా ఈ కార్డియక్ ఇన్వాల్వ్మెంటు, హార్ట్ ఇన్వాల్వ్మెంటు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా కొద్దిమందికి ఇప్పుడు ఏంటంటే కంట్రోల్లో ఉన్నా కూడా మేజర్ హార్ట్ అటాక్స్ డ్యూరేషన్ బట్టి ఎక్కువ లాంగ్ డ్యూరేషన్, మోర్ దాన్ 7-8 years 10 years అట్లా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో బై డిఫాల్ట్ కొద్దిమందికి
హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు కంట్రోల్ చేసినా కూడా. సో డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం. డయాబెటీస్ వచ్చిన తర్వాత చాలామందికి గుండె ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. వాళ్ళకి డ్యూరేషన్ని బట్టి కూడా ఇవన్నీ ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు అనమాట. హార్ట్, బ్రెయిన్, కిడ్నీ, బ్లడ్ వెజల్స్, లోయర్ లింబ్ బ్లడ్ వెజల్స్, ఇవన్నీ ఇంకోటి ఐ బ్లడ్ వెజల్స్, రెటినోపతి అంటారు. సో ఇవన్నీ స్లోగా ఏజ్ పెరిగే కొంది ఆటోమేటిక్గా డ్యామేజ్, మనం ఎంత జాగ్రత్తలు పడ్డా ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడడమే ఉత్తమం.